అందరికీ నమస్తే. వెల్కమ్ టు మిటీ నైన్. విద్యాలయాలు విజ్ఞాన భాండాగారాలు. ఎన్ని వ్యవస్థలలో ఎన్ని మలుపులు తిరిగినా విద్య యొక్క అంతిమ లక్ష్యం విజ్ఞానాన్ని పెంచడమే అనేది నిరూపిత సత్యం. కానీ ఆ పెంపొందే విజ్ఞానం ఎవరి ప్రయోజనాలకు ఉపయోగపడుతుందనేది ఆ వ్యవస్థ స్వరూపానికి గీటురాయి. బ్రిటిష్ కాలం నుండి దేశంలో అమలైన విద్యా వ్యవస్థ ఎలాంటిది? అద్భుత విజ్ఞాన వారసత్వం కలిగిన భారతదేశంలో విద్య ఎవరి ప్రయోజనాల వైపు నిలబడ్డది? గత 75 ఏళ్ల స్వతంత్ర పాలనలో విద్యా వ్యవస్థ ఎలాంటి మలుపులు తీసుకుంది? 1980 వరకు అందరికీ కామన్ గా ఉన్న విద్యా వ్యవస్థ నేడు కామన్ స్కూల్ విద్యా విధానం కావాలనే డిమాండ్ వరకు ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? విద్యలో ప్రైవేట్ ఎప్పుడు మొదలైంది? కార్పొరేట్స్ ఎందుకు బలపడుతున్నాయి? విదేశీ విద్య ఎవరి ప్రయోజనాల కోసం? విద్యకు బడ్జెట్ లో 30% కేటాయించాలనే కొఠారి కమిషన్ సూచనలు ఎందుకు బుట్టదాఖలయ్యాయి? అసలు విద్యకున్న ప్రాధాన్యత ఏమిటి? శంభుగుడి చెవిలో సీసం పోసిన ఏకలవ్యుడి వేలు తీసుకున్న వ్యవస్థలు నేడు కొత్త రూపాల్లో ముందుకు రాబోతున్నాయా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారి మాటల్లో విందాం. ఆజాదీ కా అమృతోత్సవం జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ అలాగే యూనివర్సిటీలకు కాలేజీలకు కూడా పిలుపునిచ్చింది. అయితే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ, సంఘ పరివార శక్తులకి ఇలా జరుపుకోవాలనే పిలుపుని ఇచ్చే నైతిక హక్కు ఉందా అనే ప్రశ్న ఒకటి ఉద్భవిస్తుంది. ఎందుకంటే స్వాతంత్ర పోరాటంలో అందరూ పాల్గొన్నారు. కాంగ్రెస్ వాళ్ళు పాల్గొన్నారు, కమ్యూనిస్టులు పాల్గొన్నారు, తర్వాత దళితులు పాల్గొన్నారు, ఆదివాసీలు పాల్గొన్నారు. కానీ ఆర్ఎస్ఎస్, సంఘ పరివార శక్తులు ఎక్కడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు. అయితే ఈ ప్రశ్నను పక్కకు పెట్టి ఈ 75 సంవత్సరాలలో మనం ఏమి సాధించాము, ప్రత్యేకంగా విద్యారంగంలో ఏమి సాధించామని కనుక మనము ఆలోచించినప్పుడు మనందరికీ తెలుసు, వలస పాలనలో, బ్రిటిష్ వలస పాలనలో మెకాలే విద్యా విధానం 1835 మినిట్స్ అని మెకాలే విద్యా విధానం వచ్చింది. అందులో ప్రధానంగా విద్యా విధానం ఎలా ఉండాలి అని అంటే, ఒకటేమో ఆ మినిట్స్లో భారతదేశాన్ని కించపరిచే విధంగా మొదటి పాయింట్ ఏమంటే, ఈ భారతదేశంలో ఉన్న పుస్తకాలన్నిటినీ కలిపి ఒక దగ్గర పెడితే అది బ్రిటిష్ లైబ్రరీలో ఉన్న ఒక షెల్ఫ్లో కూడా పట్టొచ్చు అని అహంకారపూరితంగా మెకాలే, అంటే ఒక రకమైన ఇంటలెక్చువల్ అరగెన్స్ చూపించుకొని రాశాడు. రెండో పాయింట్ ఏంటంటే, విద్యా విధానం యొక్క ప్రధానమైన లక్షణం ఏంటంటే, బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతునిచ్చే ఒక దళారులను సృష్టించాలి. బ్రిటిష్ పాలకులు భారతదేశ ప్రజల మధ్య ఒక దళారుల అవసరం కాబట్టి వాళ్ళు రక్తంలో, తర్వాత రంగులో భారతీయులు అయినప్పటికీ ఆలోచనలలో, అభిరుచులలో బ్రిటిష్ వాళ్ళై ఉండాలి, బ్రిటిష్ పాలనను సపోర్ట్ చేయాలి అనేది రెండవ అంశంగా ఆ విధానంలో పేర్కొన్నారు. ఇక మూడవ అంశం ఏంటంటే, ఈ భారతదేశం లాంటి విశాలమైన దేశంలో అందరికీ విద్య అందించడం సాధ్యం కాదు, దానికి డబ్బులు లేవని ఆ రోజు మెకాలే తన విద్యా విధానంలో పేర్కొన్నారు. ఈ 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో మరి
ఈ మెకాలే విద్యా విధానానికి భిన్నంగా మనదైన భారతదేశ ప్రజలకు ఉపయోగపడే విద్యా విధానం ఏమైనా మనం తీసుకొచ్చామా అనేది పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. అయితే ఈ మెకాలే విద్యా విధానానికి కూడా వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆధునిక భారతదేశంలో పోరాటాలు జరిగాయి. ప్రప్రథమంగా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వాళ్ళు హంటర్ కమిషన్కు మెమరాండం సమర్పిస్తూ అందరికీ విద్య కావాలని, తమకు తోచిన సాధ్యమైన రీతిలో తాము కూడా స్కూళ్ళను ప్రవేశపెట్టి ఇంతకుముందు విద్యకు దూరం చేసే వర్గాలకు వాళ్ళు చదువు చెప్పారు. అలాగే అంబేద్కర్ కూడా జీవితాంతం విద్య కోసం, అందులో అణగారిన వర్గాల విద్య కోసము పోరాడాడు. ఈవెన్ గాంధీ లాంటి వాళ్ళు కూడా తన కాంగ్రెస్ CWC సమావేశంలో అందరికీ విద్య ఇవ్వకుండా ఉంటే, కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మంత్రులుగా ఉండేవాళ్ళు, బ్రిటిష్ పాలనలో కూడా వాళ్ళు కొన్ని స్టేట్స్లలో ఎన్నికై మంత్రులుగా ఉండేవాళ్ళు, మీరు గనక అందరికీ విద్య ఇవ్వకపోతే మీరు రాజీనామా చేయండి కానీ అందరికీ విద్య ఇవ్వలేము అని అనకండి అని గాంధీ కూడా అన్నారు. అలాగే గోపాలకృష్ణ గోఖలే లాంటి వాళ్ళు కూడా, వీళ్ళందరూ కూడా దేశంలో ఉండే పిల్లలందరికీ విద్య అందాలని ఆ రోజు పోరాడారు. ఒక రకంగా స్వాతంత్ర ఉద్యమం ఫలితంగా, వీళ్ళ పోరాటాల ఫలితంగా మన రాజ్యాంగంలో పార్ట్ 3 మనకు ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, పార్ట్ 4 ఏమో ఆదేశిక సూత్రాలు, పార్ట్ 4Bలో ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక బాధ్యతలు అనే చాప్టర్స్ ఉన్నాయి. ఆదేశిక సూత్రాలలో 42వ ఆర్టికల్ అనుకుంటా, 42వ ఆర్టికల్ ప్రకారము 14 సంవత్సరాల లోపు వయస్సున్న పిల్లలందరికీ విద్య అందించాలని, వారికి పూర్వ ప్రాథమిక విద్య కూడా ఉండాలని, ఇవన్నీ రాజ్యాంగం ఆమోదించిన ఒక 10 సంవత్సరాల లోపు పూర్తి చేయాలని మనం రాజ్యాంగంలో రాసుకున్నాం. అంటే 1950లో రాజ్యాంగం మనం ఆమోదిస్తే 1960 లోపల ఇది పూర్తి కావాలి. కానీ ఇప్పటికీ కూడా మనం 75 సంవత్సరాల తర్వాత కూడా 75% లిటరసీ కూడా మనకు ఇప్పుడు లేకుండా పోయింది. అంతేకాకుండా సంబంధిత వయోపరిమితి ఆ ఏజ్ గ్రూప్లో చూస్తే దాదాపు 50% మంది ఇప్పటికీ పాఠశాల విద్యను వాళ్ళు దాటడం లేదు. పాఠశాల విద్య కంప్లీట్ కావాలి 1960 లోపల, అంటే 100కు 100% పిల్లలు కనీసం పాఠశాల విద్య పొందగలగాలి, అప్ టు అట్లీస్ట్ 10th క్లాస్. సరే, వాళ్ళు ఏదో 14 ఇయర్స్ అంటే 8th క్లాసు 9th క్లాస్ అవుతుంది, బట్ దాన్ని 10th క్లాస్ అనుకుంటే ఇప్పటికీ 50% పిల్లలు 10% 10వ తరగతి దాటి చదవలేకపోతున్నారు. ఇక మనకు బాల కార్మికతకైతే లెక్కే లేదు. అది కొంతమంది 60 లక్షలు అంటున్నారు, కొంతమంది 3 కోట్లు అంటున్నారు, కొంతమంది 4 కోట్లు అంటున్నారు. అంటే ఇట్లా బాల కార్మికత ఉండడము, తర్వాత 14 సంవత్సరాల లోపు పిల్లలకి పాఠశాల విద్య ఇవ్వకపోవడము, అలాగే ఉన్నత విద్యలో కూడా ఇప్పుడు 27% ఎక్కువ లేదు, దాదాపు 40% తప్పనిసరిగా, అంటే అక్కడ కూడా రెలవెంట్ ఏజ్ గ్రూప్లో 40% ఉండాలని కమిషన్లు చెప్తున్నాయి. కానీ అది కూడా మనము సాధించలేదు. సో ఇలా విద్యారంగంలో ఇంత వెనుకబాటుతనానికి కారణం ఏమిటని ఒకసారి మనం పరిశీలించినప్పుడు, ఒకసారి విధానాల గురించి కొంచెం చర్చించుకుందాం. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా కమిషన్లు వేశారు. మొదలియార్ కమిషన్ అని, బీజే ఖేర్ కమిషన్ అని,
కొఠారి కమిషన్ అని. కానీ అందులో ప్రధానమైనది కొఠారి కమిషన్. సో కొఠారి కమిషన్లో అన్ని కమిషన్ల కన్నా చాలా సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రగతిశీల విధానాలు ప్రవేశపెట్టాలని కొఠారి కమిషన్ చెప్పింది. అందులో మొదటిది ఏంటంటే, ఒక వ్యక్తి తన అభివృద్ధి చెందాలంటే స్వార్థం ద్వారా చెందరు. అది దేశం అభివృద్ధి చెందితే మాత్రమే ఆ వ్యక్తి కూడా అభివృద్ధి చెందుతాడు. అంటే దేశాభివృద్ధిలో భాగంగానే వ్యక్తి అభివృద్ధి చెందుతాడు అని చెప్పారు. ఇక రెండవ పాయింట్ ఏంటంటే, కనీసం జీడిపిలో ఒక 6% నిధులను విద్యకు కేటాయించాలి అని కూడా వాళ్ళు సూచించారు. అంతేకాకుండా జాతి ఐక్యత కావాలంటే, దేశ ఐక్యత కావాలంటే అది కామన్ స్కూలు విద్యా విధానం ద్వారా మాత్రమే వస్తుందని, కామన్ స్కూలు ప్రవేశపెట్టండి అని కొఠారి చూపించారు. అయితే ఈ కొఠారి కమిషన్ 1966లో అనుకుంటా సబ్మిట్ చేశారు రిపోర్టు. సో సబ్మిట్ చేసిన తర్వాత నిజంగా చెప్పాలంటే పెద్దగా ఈ రికమెండేషన్స్ని అమలు చేయలేదు. 6% నిధులు కేటాయించలేదు. కామన్ స్కూల్ విద్యా విధానం అని అంటే అప్పటి వరకు మనకేందంటే ఒక వెల్ఫేర్ స్టేట్లో భాగంగా, సంక్షేమ రాజ్యంలో భాగంగా అప్పుడు విద్య, వైద్యము, త్రాగునీరు మిగతా అన్నిటిని రాజ్యమే ఇవ్వాలి అని మన మిక్స్డ్ ఎకానమీలో భాగంగా వాళ్ళు చూశారు. కాబట్టి విద్యలో అప్పటి వరకు ప్రైవేటు స్కూల్స్ కానీ, ప్రైవేటు కాలేజీలు కానీ, ప్రైవేటు యూనివర్సిటీలు కానీ ఏమీ లేవు. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడున్న విద్యా విధానం కామన్ విద్యా విధానం, కామన్ స్కూల్ విద్యా విధానం అని చెప్పచ్చు. కానీ ఆ కామన్ స్కూలుకు దేశంలో ఉండే అట్టడుగు వర్గాల పిల్లలందరినీ తీసుకురాలేకపోయాం. ఆ తీసుకురావటానికి ఎంత ప్రయత్నమైతే, బలమైన ప్రయత్నం జరగాలనో ఆ ప్రయత్నము జరగలేదు. కాబట్టి అయినా కూడా అది ఒక రకంగా చెప్పాలంటే అది కామన్ స్కూల్ విద్యా విధానమే అక్కడ. ఎందుకంటే అప్పుడు కనీసం ఊళ్ళో సర్పంచులైనా కూడా, అక్కడ ఉండే వ్యవసాయ కార్మికులైనా, లేకపోతే ఆ ఊళ్ళో ఉండే బ్రాహ్మలైనా, దళితులైనా ఎవరైనా అదే స్కూల్కు పంపేవాళ్ళు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మెకాలే విద్యా విధానానికి భిన్నంగా భారత ప్రజలకు చాలా వరకు ఉపయోగపడే విధంగా కొఠారి కమిషన్ సిఫారసులు చేసింది. అందుకోసమే దాదాపు అప్పుడు యూనివర్సిటీలు తీసుకుంటే ఒక 27 యూనివర్సిటీలు 1950లో ఉంటే దాదాపు అవి ఒక 110 యూనివర్సిటీలు దాకా అయినాయి 1980 ఆ ప్రాంతంలో. అలాగే స్కూళ్ళను తీసుకుంటే దాదాపు ఒక 2,30,000 స్కూల్ ఏదో 1950లో ఉంటే అది 1980లో దాదాపు ఒక 7 లక్షలకు చేరినాయి. అలాగే కాలేజీలు కూడా ఒక 500 కాలేజీలు అట్లుంటే అది కూడా 7,000 వరకు చేరినాయి. అంటే ఇది ఏంటంటే ఒక రకంగా విద్యలో ఎక్స్పాన్షన్ జరిగింది, విద్యలో వ్యాప్తి జరిగింది. ఆ విద్యలో వ్యాప్తిలో ప్రత్యేకంగా ప్రభుత్వ విద్య ద్వారానే జరిగింది, ప్రభుత్వ రంగంలోనే ఆ విద్యా అభివృద్ధి జరిగింది. కాబట్టి ఈ ఫేజు నిజంగానే వలసవాద విద్యా విధానానికి వ్యతిరేకంగా జరిగిందని మనము చెప్పుకోవచ్చు. అయితే ఆ తర్వాత అది కామన్ స్కూల్ విద్యా విధానం వైపు, లేకపోతే కామన్ విద్యా విధానం వైపు పోయే బదులు 1986లో ఇంకొక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని వచ్చింది 1986లో. ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో అందులో విధానాలు
ఒక రకంగా చెప్పాలంటే అంతకుముందు కొఠారి కమిషన్ ఇచ్చిన సిఫారసులకు వ్యతిరేకంగా అందులో సిఫారసులు మనకు కనిపిస్తాయి. ఒకటేమన్నారంటే ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 1986లో మనకు రకరకాల స్కూళ్ళు ఉండొచ్చు. అంటే ప్రభుత్వ రంగంలోనే మీకు ఆర్డినరీ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, ప్రభుత్వ రంగంలోనే మీకు అప్పట్లో నవోదయ పాఠశాలలు వచ్చాయి. అదేవిధంగా నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సెంటర్స్ అని అప్పుడు తీసుకొచ్చి అనియత విద్య అంతకుముందు ఎప్పుడు లేదు. విధానపరంగా అని ఒక 3 లక్షల స్కూళ్ళను అనియత విద్య ద్వారా కొనసాగించాలని నిర్ణయించారు. అనియత విద్య అంటే ఏం లేదు, ఇక దానికి బిల్డింగ్ అవసరం లేదు, దానికి క్వాలిఫైడ్ టీచర్స్ అవసరం లేదు. సో కాబట్టి అదొకటి ప్రవేశపెట్టారు. అంటే విద్యలో ఒక రకమైన అసమానతలను, ఈవెన్ ప్రభుత్వ విద్యలో కూడా అసమానతలను వాళ్ళు సృష్టించారు. ఇక అదే విధానంలో రెండవ పాయింట్కు వచ్చే వరకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో విద్య అంతకుముందు ఏంటంటే విద్యా వ్యాప్తి కోసము మనము ఖర్చు పెట్టాలి, జీడిపిలో 6% ఖర్చు పెట్టాలి, ఇందులో ఇది లాభమా నష్టమా లాభ నష్టాల దృష్టితో కాకుండా సామాజిక అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి అంటే. ఎందుకంటే విద్య అనేది సామాజిక మార్పుకు ఇరుసుగా పనిచేస్తుంది. విద్య అనేది అన్ని రకాల సామాజిక ఆర్థిక అసమానతలను నిర్మూలించటానికి ఒక సాధనం. విద్య అనేది అన్ని రకాల ఉన్మాదాలను పారద్రోలుతుంది. కాబట్టి అంత ప్రాముఖ్యమైన రంగం కాబట్టి ఇక్కడ లాభ నష్టాల దృష్టి చూడకూడదు అని అంతకుముందు ఉండేది. కానీ మొదటిసారి 1986 పాలసీల వాళ్ళు ఏమన్నారంటే ఎడ్యుకేషన్ మీద పెట్టే ఖర్చు ఒక పెట్టుబడి అని అన్నారు. పెట్టుబడి అని అంటే దానితో పాటు లాభాలు అనేది తప్పకుండా దానికి అటాచ్ అయి ఉంటాయి. సో కాబట్టి మొదటిసారి విద్యలో ప్రైవేటీకరణ ప్రవేశపెట్టారు. ఈ పాలసీ తర్వాత ఇక విద్యలో ప్రైవేటీకరణ పెద్ద ఎత్తున మొదలైంది. ఆ తర్వాత మనకు 1990లో నూతన ఆర్థిక విధానాలు వచ్చినాయి. ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అనే విధానాలు వచ్చినాయి. ఆ తర్వాత అప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ ఏం తీసుకొచ్చారంటే డిపిఈపి, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని ఫారెన్ ఏజెన్సీ సపోర్ట్తో, ప్రపంచ బ్యాంకు సపోర్ట్తో తీసుకొచ్చారు. ఈ డిపిఈపిలో కూడా అదే 1986 పాలసీలో ఉన్న విధానాలనే ఏవైతే ప్రజలకు వ్యతిరేకమైనయో అటువంటి విధానాలనే అందులో కూడా తీసుకొచ్చి వాళ్ళు ఏమన్నారంటే టీచర్స్ని మనము కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకోవచ్చు, వాళ్ళకి ఒక నిర్ణీతమైన జీతాలు ఇవ్వవలసిన అవసరం లేదు అని డిపిఈపిలో ఒక మాట చెప్పడం జరిగింది. ఇంకోటి ఏం చేశారంటే మనం మామూలుగా అనుకునేదంటే ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలని అడుగుతాం. కానీ ఈ డిపిఈపిలో వాళ్ళు ఏం చేశారంటే మల్టీగ్రేడ్ టీచింగ్ అంటే బహుళ తరగతుల బోధన, అంటే ఒకే టీచరు 2-3 తరగతులకు 5 తరగతులకు బోధించవచ్చు అని ఇంకొక ప్రగతి నిరోధకమైన ఫార్ములేషన్ తీసుకొచ్చారు. ఈ 2 ఫార్ములేషన్ దాదాపు ఇది ఒక 18 జిల్లాలో అమలైంది. దీని వలన ప్రత్యేకంగా పాఠశాల విద్యలో ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా బలహీనపడిపోయినాయి. ఎందుకంటే మీకు రెగ్యులర్ టీచర్స్ అవసరం లేదని చెప్పారు. సో ఆ మేరకు ఏంటంటే రిక్రూట్మెంట్ అంతా పెద్ద ఎత్తున అవసరం లేదు. తర్వాత ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండవలసిన అవసరం లేదని చెప్పారు. దీని వలన మొత్తము ప్రభుత్వ పాఠశాలలు బలహీనపడడం, అక్కడ విద్యా ప్రమాణాలు తగ్గిపోవడం వలన మధ్యతరగతి ఏదైతే ఉందో ఆ మధ్యతరగతి ప్రభుత్వ పాఠశాలలను విడిచిపెట్టడం జరిగింది. ఎవరైతే
ఒక వాయిస్ ఉంటుందో, ఎవరైతే మాట్లాడగలరో ఆ మాట్లాడే వాళ్ళందరూ ప్రభుత్వ పాఠశాలను విడిచిపెట్టారు. దీని తర్వాత ఇంకోటి సర్వశిక్షా అభియానాన్ని పట్టుకొచ్చారు. సర్వశిక్షా అభియాన్లో వాళ్ళు చేసింది ఏమంటే, అక్కడ కూడా ఏమన్నారంటే 40 విద్యార్థులకు ఒక్క టీచరు చాలు అని అన్నారు. యాక్చువల్గా క్యూబా లాంటి దేశంలో 20 టీచర్స్కు 20 విద్యార్థులకు ఒక టీచరు ఉండాలని అంటే వాళ్ళు సిగ్గుపడతారు, అయ్యో 20 అని అంటున్నామని. కానీ మన వాళ్ళు 40 విద్యార్థులున్నా కూడా ఒక టీచర్ చాలు అని ఈ సర్వశిక్షా అభియాన్లో పేర్కొనడం జరిగింది. ఇక దానితో పాటు వాళ్ళు ఇంకేం చేశారంటే, ప్రైమరీ స్కూల్ అయినా లేకపోతే యూపీఎస్ అయినా 2 గదులు చాలు అనేది ఇంకొక రికమెండేషన్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఆ డిపిఈపి చేసిన ప్రతిపాదనలను ఇంకా ప్రగతి నిరోధకంగా తయారు చేసి, మీకు గదులు అవసరం లేదు ఎక్కువ, మీకు టీచర్లు అవసరం లేదు అని చెప్పడం వలన ప్రభుత్వ పాఠశాలలు దాదాపు విద్యా ప్రమాణాలు ఎంత తగ్గిపోయాయంటే, ఇక మధ్యతరగతే కాదు, అప్పులు చేసే పేదలు కూడా ఇక ప్రభుత్వ పాఠశాలలకు పంపించడం మానేసి సప్పో చేసి ఏదో ప్రైవేట్లో చదివించుకుందామని మొత్తం వాళ్ళ పిల్లలను కూడా తీసేశారు. సో ఇప్పుడు అందుకోసమే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలందరూ ఒక రకంగా చెప్పాలంటే అత్యంత పేదలు, అప్పులు కూడా పుట్టని కుటుంబాల పిల్లలు మాత్రమే అందులో ఉన్నారు. ఆ తర్వాత మీకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని వచ్చింది. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో కూడా వాళ్ళు ఏంటంటే, ఈ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే దానికి బదులు వాళ్ళు ఏం చేశారంటే, అందులో 60 మంది విద్యార్థుల లోపు కనుక ఉంటే పాఠశాలలో 2 టీచర్లు మాత్రమే చాలు అని అనడం వాళ్ళు చేశారు. అంటే చట్ట ప్రకారమే దాదాపు ఇప్పుడు దాదాపు మనకు ఒక 15 లక్షల స్కూళ్ళు ఉన్నాయి. 15 లక్షలలో ఒక 12 లక్షలు ప్రభుత్వ పాఠశాలలు అనుకుంటే, అందులో దాదాపు ఒక 5-6 లక్షల స్కూళ్ళల్లో ఇక 2 టీచర్లే చాలు అన్నట్టుగా విద్యా హక్కు చట్టం చెప్పడం జరిగింది. అలాగే విద్యా హక్కు చట్టంలో ఇంకొక లోపం ఏముందంటే, ప్రైవేటు పాఠశాలల మీద ఏ రకమైన నియంత్రణ లేదు. సో దీని వలన ఏమైందంటే, ఒకవైపు ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలు చైతన్య, నారాయణ, గౌతమ్ ఇలాంటివి వచ్చేసి, ఇటు ఒకవైపు ఏమో ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా బలహీనపడిపోయి అవి ఆల్మోస్ట్ మూసివేతకు గురవుతున్నాయి. ఇప్పుడు దాదాపు ప్రతి సంవత్సరము ఒక 50 నుంచి 60 వేల వరకు పాఠశాలలు మూతపడుతున్నాయి దేశవ్యాప్తంగా, ఎందుకంటే అంత నెగ్లెక్ట్ జరిగింది. అలాగే ప్రైవేటైజేషను 1986 నుంచి ప్రోత్సహించడమే కాకుండా వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వడం వలన ఎందాకపోయిందంటే, ఇప్పుడు 15 లక్షల స్కూళ్ళల్లో 3 లక్షలకు పైగా స్కూళ్ళు ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళే. ఇందులో దాదాపు ఒక 32% పైగా విద్యార్థులు ఆల్రెడీ ప్రైవేటు స్కూళ్ళకి వెళ్ళిపోతున్నారు. కాలేజీలలో కూడా దాదాపు 45,000 కాలేజీలు ఉన్నాయనుకుంటే 31,000 స్కూళ్ళు ప్రైవేటు రంగంలో, కార్పొరేట్ రంగంలో ఉండడం మనం ఇప్పుడు చూడవచ్చు. అలాగే యూనివర్సిటీలను తీసుకున్నా కూడా ఒక 1055 యూనివర్సిటీలు ఉంటే అందులో 545 యూనివర్సిటీలు ఇవాళ ప్రైవేటు రంగంలో, మీకు అశోక యూనివర్సిటీ అని, జిందాల్ యూనివర్సిటీ అని, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అని, లేకపోతే అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ అని, ఇట్లా ఇండియాలో ఉండే కార్పొరేటు సంస్థలు ఈ ప్రైవేటు విశ్వవిద్యాలయాలను స్థాపించాయి. యాక్చువల్గా ఇంత ప్రైవేటైజేషన్, అందుకోసమే అమర్త్య సేన్ అనే ఒక నోబెల్ లారెట్ ఫిక్కీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్సు ఒక మీటింగ్ జరిపితే ఆయనను మాట్లాడమని పిలిచారు పాఠశాల విద్యలో. 1 గంట సేపు లెక్చర్ ఇచ్చినాక ఆయన
ఆ గంటసేపు లెక్చర్లో విద్యారంగంలో ప్రైవేటు వాళ్ళ యొక్క పాత్ర గురించి మాట్లాడలేదు. అందులో ఒక పెట్టుబడిదారుడు లేచి అడిగాడట, మీరు గంటసేపు మాట్లాడారు ప్రొఫెసర్ గారు, కనీసం మరి ప్రైవేటు వాళ్ళు మాలాంటి వాళ్ళ పాత్ర ఏమిటి అనేది మీరు చెప్పలేదంటే ఆయన నిర్ద్వందంగా చెప్పిన విషయం ఏంటంటే, మీకిందులో పాత్ర లేదు, మీరు విద్యారంగంలోకి ప్రవేశించకూడదు, ఎందుకంటే ఇది లాభాలతో నడిపే రంగం కాదు అని జవాబిచ్చాడట. కానీ దానికి విరుద్ధంగా ఇంతకుముందు చెప్పినట్టు ఇన్ని ప్రైవేటు పాఠశాలలు, ఇన్ని ప్రైవేటు కాలేజీలు, ఇన్ని యూనివర్సిటీలు ఇవాళ ప్రైవేటు కార్పొరేట్ రంగంలో వచ్చాయి. ఇక చివరికి మనము ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 తర్వాత అంత కాంప్రహెన్సివ్గా మళ్ళీ తీసుకొచ్చింది మొన్న 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. అయితే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కనీసం ఈ స్కూళ్ళను, ప్రభుత్వ స్కూళ్ళను ఏమన్నా బాగుపడే సూచనలు ఉన్నాయా అని అంటే అందులో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో రిక్రూట్మెంట్ చేస్తాం మేము అని అనలేదు. కనీసం ఒక్క పాఠశాల రంగంలోనే 1,00,000 పోస్టులు ఇవాళ దేశవ్యాప్తంగా ఖాళీ ఉన్నాయి, అవి నింపుతామని వాళ్ళు రాయలేదు. అలాగే ఈ మూసివేతకు గురవుతున్న స్కూళ్ళను మేము అభివృద్ధి చేస్తాము అని వాళ్ళు రాయలేదు. అంటే అంతేకాకుండా స్కూల్ కాంప్లెక్స్ పేరు మీద, అందులో కన్సాలిడేషన్ పేరు మీద ఇవాళ స్కూళ్ళ మూసివేతలని రకరకాల పేర్ల మీద జరుగుతున్నాయి. రేషనలైజేషన్ అంటున్నారు, రీలొకేషన్ అంటున్నారు, కన్సాలిడేషన్ అంటున్నారు, రకరకాల పేర్ల మీద ఇవాళ ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాలలో, గోండ్లు ఉండే ప్రాంతాలలో, లేకుంటే చెంచులు ఉండే ప్రాంతాలలో, లంబాడి తండాలల్లో, కోయగూడాలల్లో ఉండే పాఠశాలలను ఇవాళ విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్నదనే పేరు మీద ఇవాళ మూసివేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య ఎందుకు తక్కువ ఉన్నదో అధ్యయనం చేయకుండా, ఆ కారణాలను నిర్మూలించకుండా, యాక్చువల్గా అందులో తగ్గటానికి ప్రధానమైన కారణము ప్రైవేటు పాఠశాలల్లో ప్రైవేటు కాలేజీలు రావడం. సో అట్లా నూతన విద్యా విధానంలో స్కూలు విద్య గురించి ఇంప్రూవ్మెంట్కి ఏమీ లేదు. అంతేకాకుండా చాలా ఆశ్చర్యకరంగా ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ అని మాట్లాడే ఈ కేంద్ర ప్రభుత్వం విదేశీ విశ్వవిద్యాలయాలను ఆహ్వానించడము ఏమి దేశభక్తి అనేది ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే విదేశీ విశ్వవిద్యాలయాలు వస్తే వాళ్ళు ఏదో విద్యను వ్యాప్తి చెందటానికి రావటం లేదు, వాళ్ళు లాభాలు చేసుకోవటానికి వస్తారు. మనం ఇంతకుముందు ఈ దేశంలో ఉండే ప్రైవేటు కార్పొరేట్ కాలేజీల మీదనే మనం నియంత్రణ చేయలేకపోతున్నాం. వాళ్ళ అడ్మిషన్లు, వాళ్ళ ఫీజులను నియంత్రించలేకపోతున్నాం. అక్కడ అడ్మిషన్స్ ఎలా జరుగుతాయో తెలుస్తలేదు, అక్కడ రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుందో తెలుస్తలేదు. అంటే ఆ రకంగా నియంత్రణ లేదు. ఇక విదేశీ విశ్వవిద్యాలయాలు వస్తే అడ్మిషన్లలో నియంత్రణ ఉండదు, రిక్రూట్మెంట్లో నియంత్రణ ఉండదు, ఫీజుల మీద నియంత్రణ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్స్. ఏ రకంగానైతే మిగతా రంగాలలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని చెప్పి, అంటే స్వదేశంలోనే ఒక విదేశీ పాలన సాగించే కొన్ని ప్రాంతాలుగా ఎలాగైతే మిగతా రంగాలలో జరుగుతుందో, విద్యారంగంలో కూడా ఇవాళ విదేశీ విశ్వవిద్యాలయాలు తీసుకొచ్చి స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్స్గా వాటిని ఇవాళ నిర్మించటానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు అసలు ఆజాద్ కా మహోత్సవ్ జరుపుకోవడం అనేది జరుపుకోమని పిలిపివ్వడం అనేది, ఒకవైపేమో పిలిపివ్వడం, రెండో వైపేమో విదేశీ విశ్వవిద్యాలయాలను ఆహ్వానించడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. ఇక చివరికి ఇటువంటి పరిస్థితులలో ఇటు పాఠశాల విద్యలో, అటు ఉన్నత విద్యలో ఇంకొకటి ఒక భావజాలకరమైన పరమైన అంశం ఏంటంటే, నూతన ఈ జాతీయ విద్యా విధానంలో వాళ్ళు తీసుకొచ్చేది ఈ దేశాన్ని భిన్న జాతులు ఉన్న ఒక దేశంగా చూడట్లేదు. వాళ్ళు చూడకుండా ఒక రకమైన విచ్ఛిన్నకర ఆలోచన ధోరణితో దీన్ని
ఒక హిందూ జాతిగా, అంటే ముస్లింలు లేకపోతే క్రిస్టియన్స్ మిగతా మతాలు కాకుండా ఒక హిందువుల దేశంగానే అని చెప్పుతూ, యాక్చువల్గా అది హిందువుల దేశం కూడా కాదు. నిజంగా చెప్పాలంటే ఒక రకంగా వాళ్ళనేది హిందీ భాషలో మేము హిందూ రాష్ట్రాన్ని స్థాపిస్తామని, కానీ యాక్చువల్గా వాళ్ళు స్థాపించే రాజ్యము హిందువుల కోసం కూడా కాదు. హిందువులలో ఉండే దళితుల కోసం కాదు, హిందువులలో ఉండే స్త్రీల కోసం కాదు, హిందువులలో ఉండే కార్మికులకు, రైతుల కోసం కాదు. బేసికల్గా చెప్పాలంటే హిందువులలో ఉండే ఓన్లీ మైనారిటీ కార్పొరేట్ సెక్టర్, అది హిందువులే కానవసరం లేదు. వాళ్ళు ఇవాళ ఆదాని అంబానీతో పాటు వేరే ఎవరైనా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు ఊడిగం చేస్తున్నది. కాబట్టి కొద్ది మంది స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తుల ప్రయోజనం కోసము హిందూ రాష్ట్రం అనే పదాన్ని ఉపయోగించి హిందువులను అందరినీ మనమందరం ఒకటే అని మోసం చేసి కార్పొరేట్లకు ప్రయోజనాలను వీళ్ళు నిర్వర్తించటానికి, వాళ్ళకి ఊడిగం చేయటానికి ఇది ఉపయోగించుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఈ జాతీయ విద్యా విధానం అనేది ఒక రకంగా చెప్పాలంటే కొత్త పదం అనుకోండి, ఇది ఒక బ్రాహ్మణీయ జాతీయవాదం. ఇది భారత జాతీయవాదం కాదు. భారత జాతీయవాదానికి వ్యతిరేకంగా నిన్ననే ఎక్కడో రొమిల్లా తాఫర్ ఇంటర్వ్యూ ఇస్తూ ఈ కేంద్ర పాలకులు మాట్లాడుతున్న దేశం కానీ జాతి కానీ చాలా సంకుచితమైనది, చాలామందిని వెలివేసే టైపు ఉన్నదని ఆమె చెప్పింది. అట్లా ఈ జాతీయ విద్యా విధానం అనేది భారత జాతికి వ్యతిరేకం. కాబట్టి ఇప్పుడు పాఠశాలల మూసివేతలను ఆపాలి. అలాగే ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ కళాశాలలను, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసుకోవాలి. అలాగే ప్రైవేటు విదేశీ విశ్వవిద్యాలయాలకు మనం అడ్డుకట్టలు వేయవలసిన అవసరం ఉన్నది. యాక్చువల్గా చెప్పాలంటే ఒకవైపు ఈ ఆజాద్ కా అమృత మహోత్సవాన్ని జరుపుకుంటూ, ఒక రకంగా చెప్పాలంటే నూతన మెకాలే విధానం, ఇవాళ విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఏం జరుగుతుంది, అక్కడ విదేశీ కార్పొరేట్ సెక్టర్లకు నైపుణ్యమైన మేధో కూలీలను తయారు చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఒకవైపేమో ఈ మహా ఉత్సవాలని చెబుతూ, ఇంకొక వైపు దేశంలో నయా మెకాలే విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ విధానాలన్నిటికీ వ్యతిరేకంగా ప్రభుత్వ విద్యను పరిరక్షించుకోవటానికి మనం అందరం, విద్యావేత్తలు కానీ, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు కానీ పెద్ద ఎత్తున ఒక ప్రతిఘటన నిర్మించాలని మనం అందరం కలిసి నిర్మిద్దామని చెబుతూ ముగిస్తున్నాం. అయితే మిగతా రంగాలలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని చెప్పి, అంటే స్వదేశంలోనే ఒక విదేశీ పాలన సాగించే కొన్ని ప్రాంతాలుగా ఎలాగైతే మిగతా రంగాలలో జరుగుతుందో, విద్యారంగంలో కూడా ఇవాళ విదేశీ విశ్వవిద్యాలయాలు తీసుకొచ్చి స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్స్గా వాటిని ఇవాళ నిర్మించటానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు అసలు ఆజాద్ కా మహోత్సవ్ జరుపుకోవడం అనేది జరుపుకోమని పిలిపివ్వడం అనేది, ఒకవైపేమో పిలిపివ్వడం, రెండో వైపేమో విదేశీ విశ్వవిద్యాలయాలను ఆహ్వానించడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. ఇక చివరికి ఇటువంటి పరిస్థితులలో ఇటు పాఠశాల విద్యలో, అటు ఉన్నత విద్యలో ఇంకొకటి ఒక భావజాలకరమైన పరమైన అంశం ఏంటంటే, ఈ జాతీయ విద్యా విధానంలో వాళ్ళు తీసుకొచ్చేది ఈ దేశాన్ని భిన్న జాతులు ఉన్న ఒక దేశంగా చూడట్లేదు. వాళ్ళు చూడకుండా ఒక రకమైన విచ్ఛిన్నకర ఆలోచన ధోరణితో దీన్ని ఒక హిందూ జాతిగా, అంటే ముస్లింలు లేకపోతే క్రిస్టియన్స్ మిగతా మతాలు కాకుండా ఒక హిందువుల దేశంగానే అని చెప్పుతూ, యాక్చువల్గా అది హిందువుల దేశం కూడా కాదు. నిజంగా చెప్పాలంటే ఒక రకంగా వాళ్ళనేది హిందీ భాషలో మేము హిందూ రాష్ట్రాన్ని స్థాపిస్తామని, కానీ యాక్చువల్గా వాళ్ళు స్థాపించే రాజ్యము హిందువుల కోసం కూడా కాదు.
హిందువులలో ఉండే దళితుల కోసం కాదు, హిందువులలో ఉండే స్త్రీల కోసం కాదు, హిందువులలో ఉండే కార్మికులకు రైతుల కోసం కాదు. బేసికల్గా చెప్పాలంటే హిందువులలో ఉండే ఓన్లీ మైనారిటీ కార్పొరేట్ సెక్టర్, అది హిందువులే కానవసరం లేదు. వాళ్ళు ఇవాళ ఆదాని అంబానీతో పాటు వేరే ఎవరైనా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు ఊడిగం చేస్తున్నది. కాబట్టి కొద్ది మంది స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తుల ప్రయోజనం కోసము హిందూ రాష్ట్రం అనే పదాన్ని ఉపయోగించి హిందువులను అందరినీ మనమందరం ఒకటే అని మోసం చేసి కార్పొరేట్లకు ప్రయోజనాలను వీళ్ళు నిర్వర్తించటానికి, వాళ్ళకి ఊడిగం చేయటానికి ఇది ఉపయోగించుకున్నారు. నిజంగా చెప్పాలంటే నూతన ఈ జాతీయ విద్యా విధానం అనేది ఒక రకంగా చెప్పాలంటే కొత్త పదం అనుకోండి, ఇది ఒక బ్రాహ్మణీయ జాతీయవాదం. ఇది భారత జాతీయవాదం కాదు. భారత జాతీయవాదానికి వ్యతిరేకంగా నిన్ననే ఎక్కడో రొమిల్లా తాఫర్ ఇంటర్వ్యూ ఇస్తూ ఈ కేంద్ర పాలకులు మాట్లాడుతున్న దేశం కానీ జాతి కానీ చాలా సంకుచితమైనది, చాలామందిని వెలివేసే టైపు ఉన్నదని ఆమె చెప్పింది. అట్లా ఈ జాతీయ విద్యా విధానం అనేది భారత జాతికి వ్యతిరేకం. కాబట్టి ఇప్పుడు పాఠశాలల మూసివేతలను ఆపాలి. అలాగే ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ కళాశాలలను, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసుకోవాలి. అలాగే ప్రైవేటు విదేశీ విశ్వవిద్యాలయాలకు మనం అడ్డుకట్టలు వేయవలసిన అవసరం ఉన్నది. యాక్చువల్గా చెప్పాలంటే ఒకవైపు ఈ ఆజాద్ కా అమృత మహోత్సవాన్ని జరుపుకుంటూ ఒక రకంగా చెప్పాలంటే నూతన మెకాలే విధానం, ఇవాళ విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఏం జరుగుతుంది, అక్కడ విదేశీ కార్పొరేట్ సెక్టర్లకు నైపుణ్యమైన మేధో కూలీలను తయారు చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఒకవైపేమో ఈ మహా ఉత్సవాలని చెబుతూ ఇంకొక వైపు దేశంలో నయా మెకాలే విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ విధానాలన్నిటికీ వ్యతిరేకంగా ప్రభుత్వ విద్యను పరిరక్షించుకోవటానికి మనం అందరం విద్యావేత్తలు కానీ ప్రజలు ప్రజాస్వామ్యవాదులు కానీ పెద్ద ఎత్తున ఒక ప్రతిఘటన నిర్మించాలని మనం అందరం కలిసి నిర్మిద్దామని చెబుతూ ముగిస్తున్నాను. ఎంతసేపుగానైతే మిగతా రంగాలలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని చెప్పి, అంటే స్వదేశంలోనే ఒక విదేశీ పాలన సాగించే కొన్ని ప్రాంతాలుగా ఎలాగైతే మిగతా రంగాలలో జరుగుతుందో విద్యారంగంలో కూడా ఇవాళ విదేశీ విశ్వవిద్యాలయాలు తీసుకొచ్చి స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్స్గా వాటిని ఇవాళ నిర్మించటానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు అసలు ఆజాద్ కా మహోత్సవ్ జరుపుకోవడం అనేది జరుపుకోమని పిలిపివ్వడం అనేది ఒకవైపేమో పిలిపివ్వడం, రెండో వైపేమో విదేశీ విశ్వవిద్యాలయాలను ఆహ్వానించడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. ఇక చివరికి ఇటువంటి పరిస్థితులలో ఇటు పాఠశాల విద్యలో అటు ఉన్నత విద్యలో ఇంకొకటి ఒక భావజాలకరమైన పరమైన అంశం ఏంటంటే నూతన ఈ జాతీయ విద్యా విధానంలో వాళ్ళు తీసుకొచ్చేది ఈ దేశాన్ని భిన్న జాతులు ఉన్న ఒక దేశంగా చూడట్లేదు. వాళ్ళు చూడకుండా ఒక రకమైన విచ్ఛిన్నకర ఆలోచన ధోరణితో దీన్ని ఒక హిందూ జాతిగా, అంటే ముస్లింలు లేకపోతే క్రిస్టియన్స్ మిగతా మతాలు కాకుండా ఒక హిందువుల దేశంగానే అని చెప్పుతూ, యాక్చువల్గా అది హిందువుల దేశం కూడా కాదు. నిజంగా చెప్పాలంటే ఒక రకంగా వాళ్ళనేది హిందీ భాషలో మేము హిందూ రాష్ట్రాన్ని స్థాపిస్తామని, కానీ యాక్చువల్గా వాళ్ళు స్థాపించే రాజ్యము హిందువుల కోసం కూడా కాదు, హిందువులలో ఉండే దళితుల కోసం కాదు, హిందువులలో ఉండే స్త్రీల కోసం కాదు, హిందువులలో ఉండే కార్మికులకు రైతుల కోసం కాదు. బేసికల్గా చెప్పాలంటే హిందువులలో ఉండే ఓన్లీ మైనారిటీ కార్పొరేట్ సెక్టర్, అది హిందువులే కానవసరం లేదు. వాళ్ళు ఇవాళ ఆదాని అంబానీతో పాటు వేరే ఎవరైనా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు ఊడిగం చేస్తున్నది. కాబట్టి కొద్ది మంది స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తుల ప్రయోజనం కోసము
హిందూ రాష్ట్రం అనే పదాన్ని ఉపయోగించి హిందువులను అందరినీ మనమందరం ఒకటే అని మోసం చేసి కార్పొరేట్లకు ప్రయోజనాలను వీళ్ళు నిర్వర్తించటానికి వాళ్ళకి ఊడిగం చేయటానికి ఇది ఉపయోగించుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఈ జాతీయ విద్యా విధానం అనేది ఒక రకంగా చెప్పాలంటే కొత్త పదం అనుకోండి, ఇది ఒక బ్రాహ్మణీయ జాతీయవాదం. ఇది భారత జాతీయవాదం కాదు. భారత జాతీయవాదానికి వ్యతిరేకంగా నిన్ననే ఎక్కడో రొమిల్లా తాఫర్ ఇంటర్వ్యూ ఇస్తూ ఈ కేంద్ర పాలకులు మాట్లాడుతున్న దేశం కానీ జాతి కానీ చాలా సంకుచితమైనది, చాలామందిని వెలివేసే టైపు ఉన్నదని ఆమె చెప్పింది. అట్లా ఈ జాతీయ విద్యా విధానం అనేది భారత జాతికి వ్యతిరేకం కాబట్టి ఇప్పుడు పాఠశాలల మూసివేతలను ఆపాలి. అలాగే ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ కళాశాలలను, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసుకోవాలి. అలాగే ప్రైవేటు విదేశీ విశ్వవిద్యాలయాలకు మనం అడ్డుకట్టలు వేయవలసిన అవసరం ఉన్నది. యాక్చువల్గా చెప్పాలంటే ఒకవైపు ఈ ఆజాద్ కా అమృత మహోత్సవాన్ని జరుపుకుంటూ ఒక రకంగా చెప్పాలంటే నూతన మెకాలే విధానం. ఇవాళ విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఏం జరుగుతుంది? అక్కడ విదేశీ కార్పొరేట్ సెక్టర్లకు నైపుణ్యమైన మేధో కూలీలను తయారు చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఒకవైపేమో ఈ మహా ఉత్సవాలని చెబుతూ ఇంకొక వైపు దేశంలో నయా మెకాలే విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ విధానాలన్నిటికీ వ్యతిరేకంగా ప్రభుత్వ విద్యను పరిరక్షించుకోవటానికి మనం అందరం విద్యావేత్తలు కానీ ప్రజలు ప్రజాస్వామ్యవాదులు కానీ పెద్ద ఎత్తున ఒక ప్రతిఘటన నిర్మించాలని మనం అందరం కలిసి నిర్మిద్దామని చెబుతూ ముగిస్తున్నాను.